విశాఖ గాజువాక పీడీఎస్ బియ్యంను పట్టుకున్న సర్కిల్ 3 పౌర సరఫరాల అధికారులు. పీడీఎస్ బి పట్టుకున్న సర్కిల్ 3 పౌర సరఫరాల అధికారులు 16,500 కేజీస్ 330 బ్యాగ్స్ విలువ 7,59,000. పెదగంట్యాడ మండలం దుర్గానగర్ వైజాగ్ ప్రొఫైల్స్ వద్ద పట్టుకున్న అధికారులు గోపాలపట్నంకు చెందిన చెల్లిబోయిన విజయ్ గాంధీ, తమిళనాడుకు చెందిన గణేష్లను పట్టుకున్న అధికారులు. అసిస్టెంట్ సప్లై అధికారి టి కృష్ణ గాజువాక పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ సర్కిల్ 3 గాజువాక. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకారంగా పోర్టుకు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది. 7 సిఎఫ్ఎస్ గోడౌన్, సిఎస్టీ సిఎఫ్ఎస్ గోడౌన్, బీపీఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయడం. అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే బీపీఎల్ గోడౌన్ దగ్గర ఉన్న 330 బస్తాల బియ్యం అది పీడీఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. దాని మీద 6 కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది. దాని మీద జేసీ గారు 7 కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది. ఆ బియ్యాన్ని నిన్న పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారి ఆదేశాల ప్రకారంగా. ఇది పీడీఎస్ రైస్ అమ్మినా చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటికి ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు. ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.